నమస్తే అండి. నమస్కారం అండి. అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ అమ్మగారిని చాలా వ్యక్తిగతంగా తిట్టారనే చెప్పాలి అసభ్యకరంగా. సో, ఆ కామెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అట్లా అని ఇప్పుడు జోగి రమేష్ గారు కూడా నారా లోకేష్ గారిని కాస్త కించపరిచే విధంగా మాట్లాడారు. ఏం చెప్తారు? ఇప్పుడు రాజకీయాల్లో సాంప్రదాయాలు సంకనాకిపోయినాయి. మానవత్వం మంట కలిసిపోయింది. ఏం మాట్లాడుతున్నారో, ఎలా మాట్లాడుతున్నారో, సోయింటి మాట్లాడుతున్నారో, సోయి లేకుండా మాట్లాడుతున్నారో, బుర్రుండి మాట్లాడుతున్నారో, లేక బుర్ర లేక మాట్లాడుతున్నారో. అసలు గౌరవాలు పోయినాయండి. ఇంతకుముందు రాజకీయాల్లో అమితంగా గౌరవించుకునేవారు. అంటే రాజకీయాలంటే ఒకప్పుడు ప్రజాసేవ కోసం నిర్దేశింపబడినటువంటి కార్యక్రమాలు చేసేవారు రాజకీయాల్లో. ఈవేళ ఏంటంటే ఎలా మారిపోయాయంటే ఇంటిలో ఉన్నటువంటి ఆడవాళ్ళను కూడా బయటికి లాక్కొచ్చి రోడ్డు మీద పడేసే స్థాయికి వెళ్ళిపోయింది రాజకీయం. ఏదేమైనా అంబటి రాంబాబు మాట్లాడింది 100% తప్పు. ఎందుకంటే ఆ రకంగా ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఆ రకంగా దూషించకూడదు. తప్పు చేశాడు 100%, కానీ శిక్ష అనుభవించాలి. కాకపోతే మనవాళ్ళు చేసింది కూడా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇళ్ల మీదకి వెళ్ళిపోయి దౌర్జన్యం చేసి అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళని భయభ్రాంతులు చేస్తే నష్టపోయేది మనమే. ఎందుకంటే అంబటి రాంబాబు గారు బూతులు తిడతా రండిరా అన్నట్లు కూడా చెప్పడం జరిగింది కదా. సో, ఆ ఉద్దేశంతో వెళ్ళారనుకో. చాలా నిశ్చితంగా పరిశీలించిన తర్వాత ఆ వ్యాఖ్యలు మళ్ళీ వెనక్కి తీసుకుంటాడేమో అనుకున్నాను. తీసుకునే క్రమంలో మళ్ళీ ఒకసారి అహంకారం నెత్తికెక్కేసి వాళ్ళ చేలో ఏదో 2 కుక్కలు ఉన్నాయంటే కుక్కలు కూడా భయపడమంటే రెడ్ బుక్కి ఈ రకంగా మాట్లాడి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి అభిమానులను రెచ్చగొట్టి ఆయన ఇంటికి ఆయన నిప్పు పెట్టుకున్నాడేమో అనిపిస్తుంది. ఏదేమైనా మనకంటూ ఒక సంస్కారం ఉంది, ఒక సంప్రదాయం ఉంది. దాన్ని గౌరవించుకుంటూ ముందుకెళ్తే బాగుంటుంది కదా. ఇలా విద్వేషాలు రెచ్చగొట్టి విపరీత ధోరణులకు వెళ్ళిపోయి సమాజంలో చీడపురుగులుగా మిగిలిపోకూడదని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే ఇదంతా కూడా ఒక పెద్ద స్ట్రాటజీ. ఇప్పుడు ఏదైతే లడ్డు వివాదం నడుస్తుందో ఆ లడ్డు వివాదం పబ్లిక్ అంతా మర్చిపోవడానికి, దాన్ని తప్పుదోవ పట్టించడానికి ఇదంతా ఒక స్ట్రాటజీగా చూస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మీరేం చెప్తారు? నిజమేనండి, నాకు కూడా అనుమానం ఉంది. ఏంటంటే వాస్తవంగా అందరూ లడ్డు కల్తీ జరిగిందని అంటున్నారు తప్ప అసలు అది నెయ్యే కాదు, అది కెమికల్ అంటున్నారు. మరి అలాంటి కెమికల్ 2 కోట్ల లడ్డులు 5 సంవత్సరాల కాలంలో ఇచ్చేశారు ప్రజలకి. మరి అందరూ తిన్నటువంటి వ్యక్తులు ఏమైనా ఆరోగ్యంగా ఉన్నారు అందరూ అనే అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే ఇది ఒక విధంగా ఆలోచిస్తే ఇది ఏమన్నా కుట్రనా, హిందువులపై జరుగుతున్నటువంటి కుట్రనా, లేక మెడికల్ మాఫియానా? చాలా నిశ్చితంగా పరిశీలిస్తే దేన్ని పక్కకు పోవడానికి వీళ్ళు ఇంత గందరగోళం సృష్టిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. వాస్తవంగా ఇలాంటి నికృష్టమైన పనులు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి ఎవడైనా సరే చరిత్రలో చరిత్రహీనంగా మిగిలిపోతాడు. అలాగే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఈ జరిగిన నష్టానికి బాధ్యత వహిస్తే సరిపోతుంది. లేకపోతే ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించి గొడవలకు కారణం కాకూడదని నేను కోరుకుంటున్నాను. ఏదేమైనా ఇలాంటి రాజకీయాలు ఇంత నీచ సంస్కృతి దిగిపోకూడదని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా మాట్లాడే విషయంలో కానీ, మానవత్వంతో మాట్లాడే విషయంలో కానీ జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా రాంబాబు కానీ జోగి రమేష్ గారు కానీ వీళ్ళిద్దరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే పద్ధతిగా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇలా రెచ్చగొట్టుకుంటూ పోతే రాజకీయాలు అదో రకమైన యుద్ధ వాతావరణం వచ్చి ప్రజల్లో అయోమయం గందరగోళం వచ్చి అభివృద్ధికి ఆ రాష్ట్రం అభివృద్ధిలో వెనకబడే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమన్వయం పాటించి చక్కటి పరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, సీఎం హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు గారు చాలా అసభ్యకరంగా మాట్లాడారని చెప్పాలి. సో, ఆ కామెంట్స్ చేసిన అంబటి రాంబాబు గారిని ఎలా చూస్తారండి? అసలు తీవ్రంగా శిక్షించాలి. ఒక ప్రజాప్రతినిధుడు ఒకప్పుడు అలాంటి స్టేజ్లో ఉండి ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ నిజమేనండి. నేనేమంటానంటే సంస్కారం అనేది ఒకటి ఏడుతుంది కదా మనకి. సంస్కారం అనేది ఒకటి ఉంది, ఆ సంస్కారంతో ఉండాలి. ఒక ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి, ఇది 4వసారి ముఖ్యమంత్రి, గౌరవం లేకుండా ఇష్టానుసారంగా లకారాలతో తిట్టి సమాజం తలదించుకునేలాగా చేశాడు ఇవాళ అంబటి రాంబాబు గారు. అది 100% తప్పు. అలాంటివి జరగకూడదు.
ఇలాగ ఎవడు మాట్లాడినా కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. నమస్తే అండి. నమస్కారం అండి. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ మదర్ని తిట్టిన తీరుని మీరు ఎలా చూస్తారు? ఖచ్చితంగా అనాలోచిత చర్య ప్లస్ ఒక మంత్రి వాడాల్సిన వర్డ్స్ అయితే కాదండి అవి. ఒక మంత్రి చాలా మర్యాదగా మాట్లాడాలి. తన దగ్గరకు వచ్చే కార్యకర్తలు కానీ తన దగ్గరకు వచ్చే ప్రజల్ని కానీ తను రోజు కలుస్తూ ఉండాలి. అటువంటి వాడు ఒక గౌరవమైన లాంగ్వేజ్ అనేది యూజ్ చేయాలి. అటువంటిది తను పోయి సీఎం గారిని తిట్టారు. అది సీఎంను వాడేటప్పుడు ఏది లేకున్నా ఎంత లేకున్నా కూడా సీఎం గారు అని చెప్పేసి యూజ్ చేయాలి. ఆయన పేరు పెట్టినా పెట్టకపోయినా ఖచ్చితంగా గారు అని చెప్పేసి యూజ్ చేయాలి. అటువంటిది తను ఒక చెడు మాట అనడం, అది కూడా ఆ మాట యూజ్ చేయాలంటే కూడా నాకే సిగ్గు అనిపిస్తుంది. కెమెరా ముందు యూజ్ చేయాలని అనుకుంటున్నాడు. అటువంటి మాటలు ఒక మంత్రి యూజ్ చేయాల్సింది కాదు. పొరపాటున ఇదే కనుక యూపీలో జరిగి ఉంటే అంబటి రాంబాబు గారి ఇల్లు ఎప్పుడో నిలబడటం అయిపోయింది. బుల్డోజర్ బాబా అని చెప్పేసి అంటారు. పొరపాటున ఇదే మాట ఆయన యూపీలో ఉండంటే అది సీఎం చంద్రబాబు నాయుడు గారిని అన్నా కూడా ఖచ్చితంగా ఆయన ఇదే పని చూపించేవారు. ఈయన చంద్రబాబు నాయుడు గారు చాలా మెతక మనిషి. అంబటి రాంబాబు గారు కూడా ఒకప్పుడు ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, ఒక నాయకులు అయి ఉండి సో ఇలా తిట్టడాన్ని అసలుకి మీరు ఎలా చూస్తారు? అంటే బేసిక్గా ఇప్పుడు లడ్డు నడుస్తుంది కదా తిరుమల తిరుపతి, దాన్ని ఇప్పుడు డైవర్ట్ చేయడానికి ఇది ఎంత చేస్తారని టాక్ కూడా నడుస్తుంది. ఖచ్చితంగా దాన్ని డైవర్ట్ చేయడానికే ఇది చేశారని, ఇది ప్రీ ప్లాన్ అన్నట్టు. వాళ్ళు క్లియర్గా విలేకరుల సమావేశం పెట్టారు. విలేకరుల సమావేశంలో సీఎంను తిడితే ఖచ్చితంగా డైవర్ట్ అవుతుందని చెప్పేసి అనుకున్నారు. వీళ్ళు అది చేసినా కూడా ప్రజలనే వాళ్ళు అదే పాయింట్ మీద స్టిక్ అయి ఉన్నారు. దాంతో వీళ్ళు ఏం చేశారంటే ఇంకా నెక్స్ట్ దీనికంటే ఇంకా పెద్ద చేయాలి అని చెప్పేసి వాళ్ళ ఇల్లు వాళ్ళే తాళపెట్టుకోవడం జరిగింది. దీన్ని అరెస్ట్ చేయడం వరకు పోయింది. ఈ అరెస్ట్ అనేది రేపు పొద్దున్న కోర్టులో ప్రూవ్ అవుతుంది వాళ్ళు చేశారని చెప్పేసి. అంతెందుకండి, జోగు రమేష్ గారు వాళ్ళ ఇల్లు కూడా తగలబెట్టడం జరిగింది. ఆ తగలబెడుతున్నప్పుడు ఆ వీడియో రిలీజ్ అవుతున్నప్పుడే అక్కడ విలేకరులు క్లియర్గా చెప్పారు వాళ్ళ కార్యకర్తలే అంటపెడుతున్నారు అని చెప్పేసి. అంటే ప్రజలకు అనేది నిజాలు స్పాట్లో తెలిసిపోతున్నాయి. ఇవి వాళ్ళంతా వాళ్ళు చేస్తున్నాయి. ఇవి జస్ట్ డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈ ఎత్తుపడాలని చెప్పి వేస్తున్నారు వీళ్ళు. వాళ్ళు మారాలి. ఇటువంటి చేయడం వల్ల ఇంకా వాళ్ళ మీద చెడు భావం పెరుగుతుంది. నమస్తే అన్న. నమస్కారం. అంబటి రాంబాబు గారు చేసిన కామెంట్స్ని ఎలా చూస్తారు? అంటే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ మదర్ని తిట్టేశారనే చెప్పాలి. సో ఆ వర్డ్స్ని అసలు యూజ్ చేయొచ్చు? ఇగో ఒక ముఖ్యమంత్రి గారిని అలా తిట్టడం సబు కాదు. రాజకీయ నాయకులు వీళ్ళు ప్రజలకు ఏమి ఇస్తున్నారు మెసేజ్? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎవరైనా ఉండొచ్చు, జగన్ ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు, అలా పార్టీ పరంగా తిట్టడొద్దు. ఒక వ్యక్తిగతం కాదు అది. ఒక ముఖ్యమంత్రి అలా తిట్టవద్దు. ముఖ్యమంత్రి ఎవరైనా తప్పేనండి. ముఖ్యమంత్రిని తిట్టవద్దు ఎప్పుడైనా సరే. కానీ అలాంటి పదాలను తీసుకొని ఇప్పుడు సభ్యులకు, ఇప్పుడు కార్యకర్తలకు ఏం మెసేజ్ ఇస్తారు? ఈరోజు వీళ్ళు కార్యకర్తలకు ఏం మెసేజ్ ఇస్తారు? ఇలాంటిదేనా సభ్యత్వం? అది తప్పును తప్పు అనాలి ఎప్పుడైనా సరే. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఎప్పుడైనా కానీ అలాంటి వ్యాఖ్యలు చేయకూడదండి ఎవరైనా కానీ. అలాగే మళ్ళీ అంబటి రాంబాబు ఇంటిపైనవి పోయి అది ధ్వంసం చేశారు. అది టీడీపీ కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ అలా చెయ్యొద్దు. చట్టరీత్యా ఆయన తీసుకుపోయారు, జైలుకి తీసుకుపోయారు. ఏం చేయాలో అది చేస్తారు. కానీ ఇంటికి పోయి కొట్టడము అంటే రేపు వైఎస్ఆర్సీపీ వస్తే అలా చేస్తారా? టీడీపీ ఉందని ఇలానా? పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు ఏం చేస్తున్నారు? అయితే ఇప్పుడు జోగి రమేష్ గారు కూడా కేసులు పెట్టడం పరారైనట్టు కూడా తెలుస్తుంది. దాని గురించి ఏం చెప్తారు? నారా లోకేష్ గారు ఎవరు పరారు గారండి. మనమే జనాలకు సృష్టించడానికి టీవీలలో చూపించడానికి పరారయ్యిండు అది ఇది అనడం తప్ప ఎవరు ఎక్కడ పోరు. రాష్ట్రం వదిలిపోతారు ఎవరైనా? ప్రజాశేక్షంలో ఉన్నారు వాళ్ళు. ఈరోజు కాకుండా రేపైనా వస్తారు. కానీ అలా చెప్పడం తప్పు. ఎవరైనా తప్పే. ఎప్పుడైనా కానీ ఒక పెద్ద స్థాయిలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అలా తిట్టడము ఈ అంబటి రాంబాబు చాలా తప్పండి. అలాంటి తిట్టొద్దు ఎప్పుడైనా కానీ. మీరు నాయకులు, మీరు మెసేజ్ ఇస్తే ఏం చేయాలనేది ఉండాలి. కానీ మీరు చెప్పేది ఏదో కొట్లాటలు గుమ్లాటలు చేయడం, ప్రజారాజ్యంలో ప్రజలకు ఏం చేస్తారు? సేవలు ఇదేనా? తిట్లేనా? ఇలాంటిది కాకుండా మంచి చూసుకుంటూ జనాలకు మంచి మెసేజ్ ఇవ్వగలరని మా యొక్క మనవి.